హాయ్ ఫ్రెండ్స్, మేము రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా ఎలా తీస్తారు, దానికి ఎలా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ యాడ్ చేస్తారని చూపించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఒక ముగ్గురిని రమ్మని చెప్పారు స్టేజ్ మీదకి. వాళ్ళు ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళేసి కాస్ట్యూమ్ వేశారు. తర్వాత రమ్మని చెప్పేసి బైక్ మీద కూర్చోమని చెప్పారు. ముగ్గురిని బైక్ మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ముంగట ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాని చూడమని చెప్పారు. సో కెమెరా చూస్తూ మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళని బైక్ని కొంచెం అటు ఇటు అని చెప్పారు. సీన్ చెప్పారు. ఒక బ్యాంక్ రాబరీ అని చెప్పేసి, మీరు బ్యాంక్ రాబరీ చేసేసి పారిపోతున్నారని. సో ఇప్పుడు మీరు బైక్ మీద పారిపోతున్నారని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బండిని మూవ్ చేయమని చెప్పారు. ముంగడ కెమెరా ఉంటుంది, అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆమె ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో వాళ్ళని మూవ్ చేయమని చెప్తుంది బైక్ని. సో ముంగడ కెమెరా ఉంటుంది, ముంగడ మీకు కనిపిస్తుంది కదా వైట్ బాక్స్, అందులో కెమెరా ఉంటుందండి. అది వీళ్ళని క్యాప్చర్ చేస్తుంది. లైట్స్ ఆన్ చేస్తారు. పైన స్క్రీన్ మీద చూడొచ్చు మీరు, వాళ్ళ ముగ్గురు కనిపిస్తారు పైన. సో అప్పటిదప్పుడే వాళ్ళు వెనక ఉన్న గ్రీన్ మ్యాట్ ఉంది కదండి, దాన్ని మార్చేసి ఒక రోడ్డు చూపిస్తున్నారు, లొకేషన్. సో బైక్ పోతున్నట్టుగా, వాళ్ళు ఆ బైక్ నడుపుతున్నట్టుగా కనిపిస్తుంది మీకు. సో అలా చూపిస్తున్నారు. ఇలా కాసేపు వాళ్ళను నడుమని చెప్పారు. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు కదా. సో ప్రతి సినిమాకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక సినిమాకి మ్యూజిక్ ఎలా కంపోజ్ చేస్తారో అనేది చూపించారు మాకు. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాడి సినిమాలో ఒక మ్యూజిక్ని కంపోజ్ చేస్తారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తను దాన్ని రొటేట్ చేస్తుంది. దానివల్ల ఒక విండ్ సౌండ్ ఏర్పడుతుంది అక్కడ. ఆ తర్వాత పక్క ఒక రేక్ ఉంటుంది కదండి, ఆ రేకుని కదిలించి థండర్ సౌండ్ వినిపిస్తుంది మాకు. గాలి వచ్చినప్పుడు మనకి రకరకాల సౌండ్ వస్తాయి కదా. ఆ సౌండ్, ప్రతి సౌండ్ని ఆర్టిఫిషియల్గా ఎలా జనరేట్ చేస్తారు అంటే మన చుట్టూ ఉన్న వస్తువులను ఉపయోగించి ఎలా జనరేట్ చేస్తుంది, వర్షం పడ్డట్టుగా. ఓకే, సో ఇలా ప్రతిదీ చూపిస్తుంది. సో మనకు వాళ్ళు బైక్ నడుపుతున్నారు కదా, ఇప్పుడు బైక్ నడుపుతున్న సౌండ్ని గ్రైండర్ యూజ్ చేసి ఒక సౌండ్ జనరేట్ చేస్తున్నారు. సో అక్కడ గ్రైండర్ ఉంది కదా, గ్రైండర్ యూజ్ చేస్తారు. అలా ప్రతి ఒక్కటి యూజ్ చేసి ఒక సౌండ్ జనరేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు వీడియో చూపిస్తారు, ఒక సినిమా అవ్వడానికి ఎంతమంది కష్టపడతారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు కదా, పైన వాళ్ళు దొంగతనం చేసి రాబరీ చేసేసి పారిపోతుండడము, ఆ తర్వాత తనని అక్కడ ఫైట్ చేయడము. సో ఈ ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేస్తారండి. తర్వాత సౌండ్ మిక్సింగ్ చేస్తారు ఇలా ఈక్విప్మెంట్స్ వాడి. చూస్తారు కదా. సో ఇక్కడ వీళ్ళు మనకు చూపిస్తున్నారు ఆ సీన్ మొత్తాన్ని. సో ఇప్పుడు ఈ సీన్కి సంబంధించి ఆడియో జనరేట్ చేసి దాన్ని మిక్సింగ్ చేస్తారు. మా దగ్గరికి వెళ్ళి కొంతమందిని రమ్మని చెప్పారు వీళ్ళు. కొంతమంది రమ్మని చెప్పారు స్టేజ్ మీదకి. ఒక నలుగురు వెళ్ళారండి స్టేజ్ మీదకి. నలుగురికి ఒక్కొక్క టాస్క్ అప్పచెప్పుతుంది తను. ఒకరికేమో విండ్ సౌండ్ చేయడము, ఇంకొకరికేమో బైక్ స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో దా సౌండ్ జనరేట్ చేయడము, ఇంకొకరు అక్కడ బ్యాంక్ రాబర్ చేసిన వాళ్ళకి మధ్యలో కొంతమంది విలన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మధ్యలో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఫైటింగ్ సీన్లో వచ్చే శబ్దాలు చేయమని చెప్పేసి, ఈ అబ్బాయిని బుల్లెట్ షూట్ చేసినప్పుడు పిస్తోల్ పేల్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా తగిలినప్పుడు, సో ఆ సౌండ్ కోసము ఒక హ్యామర్ ఇచ్చేసి ఒక ఐరన్ దాని మీద కొట్టమని చెప్తుంది తను.
సో ఇప్పుడు తను వీడియో ప్లే చేస్తుంది. అది వాళ్ళు టీవీలో చూస్తూ ఆ సీన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ సౌండ్ని జనరేట్ చేయాలి. చూసారు కదా, తనతో బాక్సింగ్ చేపిస్తుంది, సో రిహార్సల్స్ చేపిస్తుంది తనతోని. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తారు, చేసేసి అది చూసి అది సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ సీన్ తగ్గట్టుగా వీళ్ళు సౌండ్ జనరేట్ చేయాలి. తను బాక్సింగ్ చేస్తున్నారు చూడండి, అక్కడ యుద్ధం, అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. సో తర్వాత బైక్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొకరిని గ్రైండర్ స్టార్ట్ చేయమని చెప్తుంది. చూసారు కదా, విండ్ సౌండ్ కోసము ఇంకొకరు తింపుతూనే ఉన్నారు అక్కడ ఆ ఎక్విప్మెంట్ని. అలా తింపుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క సౌండ్ చేస్తూ ఉన్నారు, సో సీన్ తగ్గట్టుగా. ఇలా సీన్లో ప్రతి ఒక్క సీన్కి సౌండ్ జనరేట్ చేసి ఆ తర్వాత దాన్ని ఆడియో మిక్స్ చేస్తారండి వీడియోకి. ఆ సీన్ తగ్గట్టుగా సెట్ చేస్తారు. ఇక్కడ అందరూ సౌండ్ జనరేట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఇక్కడ వీళ్ళు టీవీలో చూస్తూ చేస్తున్నారు. సో ఎక్కడైనా ఇంతేనండి, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మనకు వీడియో ప్లే అవుతుంది. అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సీన్ వచ్చినప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తారు. సో దాన్ని ఆ తర్వాత ఎడిట్ చేసేవాళ్ళు దాన్ని ఎగ్జాక్ట్గా మిక్స్ చేస్తారు, ఆడియోకి వీడియోకి సింక్ చేస్తారు. మొత్తం చేస్తున్నారు కంటిన్యూస్గా. సో సీన్ అయిపోయిందండి. సో రికార్డింగ్ అయిపోయింది, ఆడియో రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనంతా ఎడిట్ చేసి మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ చూపిస్తారు వీళ్ళు. సో ఇక్కడ సౌండ్ కంపోజ్ అయిపోయిందండి. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ అండి. ఇది ఫైనల్ అవుట్పుట్ చూడవచ్చు మీరు. ఈ ఫైనల్ అవుట్పుట్లో మీరు అక్కడ గ్రైండర్ సౌండ్ చూసారు కదా. సో బైక్ స్టార్ట్ చేశారు, మీకు విండ్ సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటాను. సో అది తను కంటిన్యూస్గా ఇంకొకరు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ తింపుతూ ఉన్నారు కదా, దానివల్ల విండ్ జనరేట్ అవుతుంది. సో వెళ్తున్నారు. ఈ గ్రైండర్ సౌండ్ అండి, ఇది మనకి బైక్ సౌండ్స్. చూసారు కదా, వీళ్ళు ముగ్గురు అక్కడ మనకి గ్రీన్ మ్యాట్ ముందట వెహికల్ లాగా ఉన్నాయి, వాటి మీద కూర్చున్నారు వాళ్ళంతే. సో వాళ్ళు డైరెక్టర్ చెప్పినట్టుగా ఆ వెహికల్ని మూవ్ చేస్తూ ఉన్నారు. మన ఎడిటింగ్ చేసే వాళ్ళు వెనుక గ్రీన్ మ్యాట్ని తీసేసి సీన్ పెట్టేశారు. సో ఆ సీన్ దగ్గరగా అడ్జస్ట్ చేసేసారు దాన్ని. గ్రీన్ మ్యాట్ అయినా బ్లూ మ్యాట్ అయినా ఏదైనా వాడొచ్చండి. సో ఇక్కడ గ్రీన్ మ్యాట్ యూజ్ చేశారు. సో ఇలా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇలా చేసేసి ఎవరైనా చేసి ఆ తర్వాత ఈ సీడీ కావాలనుకుంటే ముందు కౌంటర్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ తీసుకోమని చెప్తారు వీళ్ళు, దానికి కొంచెం అమౌంట్ అవుతుంది. ఇలా ఒక సీన్ జనరేట్ చేసి మనతో చేపిస్తారు అక్కడ. సో అక్కడ ఒక బాబుని బుల్లెట్ సౌండ్ చేయమని చెప్పారు కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ విలన్ క్యారెక్టర్ చేసిన తను బుల్లెట్ పేలుస్తాడు కదా. సో ఈ కరెక్ట్గా సౌండ్ వచ్చిన టైంకి అక్కడ బాబు సౌండ్ చేశాడు. ఇది సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను. అక్కడ బాబు సౌండ్ జనరేట్ చేశాడు, ఇక్కడ కరెక్ట్ సీన్కి అక్కడికి యూజ్ చేసుకుంటారు దీన్ని. Thank you for watching.
Please subscribe my channel for more updates. कंग्रॅच्युलेशन्स माय डिअर स्टार्स, आपका वीडियो सुपर हिट हो गया है, एक सिलेक्ट टैग इंडिया है आप लोगों ने।